వయస్సు జెండర్ ఈ రెండు తప్ప ఏమి గుర్తుపట్టలేవు కదా. సో అందువల్ల ఎగ్జిట్ పోల్స్ అనేది రిప్రజెంటేటివ్గా ఉండడం కష్టం. నీకు మిగతా ప్రీ పోల్ పోస్ట్ పోల్లోనేమో రిప్రజెంటేటివ్గా ఉండే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంచుకుంటావు. ఇప్పుడు నాకు ఫలానా యానాది కులం వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు కనుక నా శాంపుల్లో కూడా యానాదులు ఇంతమంది ఉండాలి అని ఎంచుకొని ప్రత్యేకంగా యానాదులు నివాస ప్రాంతంకి వెళ్ళి అక్కడ నుంచి తీసుకుంటాం. ఇది ప్రీ పోల్ సర్వేలో సాధ్యం, పోస్ట్ పోల్ సర్వేలో సాధ్యం. కానీ ఇక ఎగ్జిట్ పోల్ అదంత ఈజీ కాదు. అఫ్కోర్స్ యానాదుల్లో ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ తీసుకోవచ్చు, కానీ వెరీ వెరీ డిఫికల్ట్ టు బి ఏ రిప్రజెంటేటివ్ శాంపుల్. సర్వేలో శాంప్లింగ్లో ఉన్న ఒక మౌలిక సూత్రం ఏంటంటే రిప్రజెంటేటివ్గా ఉండాలి. అంటే నువ్వు ఒక 100 మందిని తీసుకొని 1,00,000 మంది గురించి అంచనా వేయాలంటే ఆ 1,00,000 మందికి ఈ 100 రిప్రజెంటేటివ్గా ఉండాలి. సో అందువల్ల ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రీ పోల్ సర్వే డేటాను కూడా పెట్టుకుంటారు. చాలా సంస్థలు నాకున్న సమాచారం ప్రకారం ఎగ్జిట్ పోల్ చేయలే, అవి కేవలం ఎగ్జిట్ పోల్స్ అని చెప్తున్నారు. వాళ్ళు పోస్ట్ పోల్ సర్వే చేశారు, అంటే తెల్లారు వెళ్ళి 2 రోజుల తర్వాత వెళ్ళి ఎవరికి ఓటేసారని అడిగారు. సో ఈ ఎగ్జిట్ పోల్ ఒకవేళ వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఒకవేళ చేసినా కొంత శాంపుల్గా చేసి ప్రీ పోల్ డేటా, ఎగ్జిట్ పోల్ డేటా, పోస్ట్ పోల్ డేటా ఈ మూడింటిని కూడా క్రోడీకరించుకొని వాళ్ళు అంచనా కూడా వస్తున్నారు. ఇవన్నీ మనకు చెప్పకుండా ఎగ్జిట్ పోల్స్ అని చెప్తారు ప్యూర్లీ, ఎందుకంటే అది క్యూరియాసిటీ కొరకు. కానీ చాలా సంస్థలు ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ ఈ మూడింటిని లెక్కేసుకొని వాళ్ళు ఒక అంచనాకు వస్తారు. ఇంకో పలానా సీట్లో పలానా పార్టీ గెలిచే అవకాశం ఉంది అని. అందువల్ల ఈ ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోలు 3 చేసిన వారు కొంత అక్యురేట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మూడింటిని చేసి లోకల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. సర్వేలే కాదు, ఇప్పుడు లోకల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు నేను ఏ సర్వే చేయకుండా తెలంగాణ ఎన్నికలు కరెక్ట్గా చెప్పలేదా? ఏ సర్వే చేయకుండా మునుగోలు 10,000 మేట వస్తే టీఆర్ఎస్కి అని చెప్పాను కదా. సర్వేలే చేయాల్సిన అవసరం లేదు, లోకల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్తో కూడా చెప్పచ్చు. సో ఇవన్నీ క్రోడీకరించుకొని ఒక అంచనాకు వస్తే అది కరెక్ట్ అవుతుంది. అది కూడా కరెక్ట్ అవ్వాలని లేదు. ఎందుకు లేదు అంటే ఎన్నికలకు ట్రెండ్ క్లియర్గా ఉన్నప్పుడు మనకు అది అర్థం అవుతుంది. ట్రెండ్ క్లియర్గా లేదనుకోండి మనకు అర్థం కాదు. ఎప్పుడు కూడా మీకు ఉదాహరణకు ఉదయాన్నే లేస్తే మంచు పడి ఉంటుంది, మంచు పొగ కప్పుకొని ఉండదు అనుకోండి, మీకు ఎదురుకున్న కారు కూడా అర్థం కాదు. అదే నీకు ఏది లేదనుకోండి, 1 కిలోమీటర్ దూరాన్ని ఉన్నది కూడా 1/2 కిలోమీటర్ దూరం నుంచి వచ్చే వెహికల్ గుర్తుపట్టగలవు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో ఉన్న కాంప్లెక్స్ పొలిటికల్ పిక్చరు, ఆ కాంప్లెక్స్ పొలిటికల్ పిక్చర్ ఇంకా కష్టం. తర్వాత కొంతమంది ఓటర్లు చెప్తారు, కొంతమంది ఓటర్లు చెప్పరు. ఇప్పుడు ఉదాహరణకు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే ఓటర్లు వోకల్గా ఉండొచ్చు, ఇంకో రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే ఓటర్లు వోకల్గా ఉండకపోవచ్చు. మీకు మాయావతిది ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్లో మాయావతి గెలిచి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఒక్క సంస్థ కూడా నాకు గుర్తున్నంత వరకు ఎవరు చెప్పలేదు మాయావతికి సొంతగా మెజారిటీ రాబోతుంది అని. ఏ సర్వే సంస్థ చెప్పలేదు. కారణం ఏదైనా మాయావతికి ఓటు వేసే వాళ్ళు దళిత్ ఓటర్సు, అణగారిన వర్గాల ఓటర్లు, పెత్తందారుల ఆధిపత్యానికి గురవుతున్నటువంటి యూపీ సమాజము. సో వాళ్ళు ధైర్యంగా సర్వే సంస్థలకు వచ్చి మేము వేస్తామని చెప్పలేదు కానీ వాళ్ళు పోలింగ్ బూత్లో పోయి ఓటేశారు, ఎవరు తెలిస్తే ఓటేసినట్టు. సో దానివల్ల బీఎస్పీ విజయాన్ని ఎవరు ఊహించలేకపోయారు. అందువల్ల మీకు అంటే ఇది ఇంకొక ప్రాబ్లం కూడా ఏముంటుంది అంటే హైప్ క్రియేట్ అవుతుంటుంది. ఈ హైప్ క్రియేట్ కావడం వల్ల కూడా నీకు కరెక్ట్ ఎందుకు మాకెందుకు సర్వేలో మనం ఎన్నడూ ఓటేసినా అట్లే చెప్పాలేముంది, ఇలా చెప్తే అయిపోతుంది కదా అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఎగ్జిట్ పోల్స్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. అది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు. అందువల్ల మనం వెయిట్ చేయాల్సిందే రిజల్ట్ వచ్చేంత వరకు. సార్ తెలంగాణలో మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది సార్. వివిధ సర్వే సంస్థల కంటే మీరే చాలా యాక్యురేట్గా చెప్పారు. 66 వస్తాయన్నారు, 65 వచ్చాయి కూటమికి. సో మీ ప్రిడిక్షన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది కూడా ప్రిడిక్షనే కదా, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కూడా ప్రిడిక్షనే కనుక మళ్ళీ అది కూడా ప్రిడిక్షన్ అవుతుంది. ఏదైనా చెప్తే 6:30 ఎగ్జిట్ పోల్స్ అప్పుడే చెప్పాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, కానీ నేను ఇంతకుముందు అదే అన్నా. 2 కారణాల రీత్యా చెప్పడం ఛాలెంజ్. ఒకటి పిక్చర్ ఛాలెంజ్గా ఉండడం, రెండవది ఏంటంటే నిజాయితీగా చెప్పినా జనం ఆంధ్ర సమాజం రిసీవ్ చేసుకునేటట్లేదు, ఆంధ్ర రాజకీయ వ్యవస్థ రిసీవ్ చేసుకునేట్లేదు. తీవ్రమైన అబాండాలు వేసి పర్సనల్ క్యారెక్టరైజేషన్ చేసి పర్సనల్ నాకేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టు, నాకు ఎవరు గెలిస్తే, నాకు తెలంగాణలో ఎవరు గెలిస్తేనే పని లేదు, నాకు తెలంగాణ ఆంధ్రతో పని. నేను ఇప్పుడు నాకు తెలంగాణ ముఖ్యమంత్రి పర్సనల్గా తెలిసినా ఇంతవరకు ఆయన సీఎం అయినాక ప్రమాణ స్వీకారం చేసినాక నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి కలవలేదు, ఇంటికి వెళ్ళి కలవలేదు. అందువల్ల తెలంగాణ సీఎంతోనే నాకు పని లేదు, నాకు ఆంధ్ర సీఎంతో పని ఏముంటుంది చెప్పండి.
సో నేనే నాకు ఇక రాజకీయ పార్టీలతోనే పని ఉంటే నేను కావాలనుకుంటే నాకు 15 ఏళ్ల క్రితమే పార్లమెంటుకు మా పార్టీలో చేస్తే ఎంపీ చేస్తామని ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసినోని, నాకు 2 ఏళ్ల కింద ఎమ్మెల్సీగా గెలిపితో రిజెక్ట్ చేసినోని. నాకేం ఇంట్రెస్ట్, కానీ అన్ఫార్చునేట్లీ నేను బాగా తెలిసిన వారికి అర్థమవుతుంది, అర్థం కాదని కాదు, ఈవెన్ రాజకీయ పార్టీల నాయకులకు కూడా నా ఆనెస్ట్లీ తెలియని వాళ్ళేం కాదు. కానీ కింద అలగా సైన్యాన్ని మీరు వాళ్ళకు అది మొదలే కోతి అందులో కళ్ళు తాగింది అనుకోండి ఎట్లుంటుంది. సో అందువల్ల ఈ రాజకీయ పార్టీలు ఒక అరాచక సోషల్ మీడియా సైన్యాన్ని ఎంకరేజ్ చేసి పెట్టి బాగా వారికి భావోద్వేగాన్ని రెచ్చగొట్టి పెట్టారు. సో వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడుతున్నారు. సో అందువల్ల ఎవరు నాకేం తేడా ఉంటుంది, 1వ తారీఖు 4వ తారీఖు డిఫరెన్స్, హౌ ఇట్ మ్యాటర్స్, 4వ తారీఖే డజంట్ మ్యాటర్. నేను వృత్తిరీత్యా రాజకీయ పాత్రికేయుని, ఐఎమ్ ఏ పొలిటికల్ జర్నలిస్ట్ బై ప్రొఫెషన్, బై ప్యాషన్ ఐఎమ్ ఏ జర్నలిస్ట్. నేను చాలాసార్లు చెప్పాను, ఐఎమ్ ఏ టీచర్ బై ప్రొఫెషన్, ఐఎమ్ ఏ జర్నలిస్ట్ బై ట్రైనింగ్, టీచర్ బై ప్రొఫెషన్ అండ్ లెజిస్లేటర్ బై యాక్సిడెంట్ అని. సో అందువల్ల నేను బేసికలీ బై ప్యాషన్ బై ప్రొఫెషన్ జర్నలిస్ట్. అందువల్ల నాకున్న జర్నలిజం పైన ఉన్న పిచ్చితో నేను మాట్లాడుతుంటాను, నాకు ఆసక్తితో మాట్లాడతాను. కానీ నాకు ఎవరు రాజకీయంగా గెలవడము ఎవరు ఓడడం నాకు ఆసక్తి ఉండదు. నాకు నిజంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లు ఏ రకంగా పెరుగుతున్నాయి, ఆ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎకానమీ డెవలప్మెంట్ ఎలా కావాలి, ఇలాంటి టాపిక్స్ మాట్లాడితే ఎక్కువ ఇంట్రెస్ట్. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాద చరిత్ర ఏంటి అవి చెప్తే నాకు ఎక్కువ ఆనందం, క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడితే ఎక్కువ ఆనందం. కానీ బై ప్రొఫెషన్ బై ప్యాషన్ పొలిటికల్ జర్నలిస్ట్ కనుక పాలిటిక్స్ గురించి విశ్లేషిస్తుంటాను. అన్నిసార్లు రైట్ అవుతాయా, రైట్ కాకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్ల మించి రావన్నాను, చాలా ఎక్కువ వచ్చాయి. చాలా మంది మీకు బీజేపీ మీద కోపంతో అన్నారు, బీజేపీ మీద కోపంతో అంటే బీజేపీ తగ్గుతాయండి, అంత తెలియదక్కువ నాగేశ్వర అంటాడు, అంత మూర్ఖుడా అంటే నేను తక్కువ చెప్తే బీజేపీ తక్కువ వస్తాయా? నేను పోనీ చెప్పింది కూడా ఎప్పుడు ఎన్నికైనాక చెప్పిన కదా, ఎన్నికకు ముందు చెప్పినంటే పోనీ బీజేపీని తగ్గించడానికి బీజేపీకి సీన్ లేదంతా అని ఓటర్లను ప్రభావితం చేస్తాడని చెప్పచ్చు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు అయినాక చెబితే ప్రభావితం ఎట్లా చేస్తా నేను? అంటే నా క్రెడిబిలిటీ పోగొట్టుకొని నాకు బీజేపీ పట్ల కోపం ఉన్నది అనుకుందాం, నా కోపం ఏ పార్టీ మీద ఉండదు, ప్రేమ ఏ పార్టీ మీద ఉండదు. ఒకవేళ ఉన్నదనుకున్నా నేను ఎలక్షన్ చెప్తే ఏమొస్తుందండి. కానీ పెద్ద కంక్లూజన్ నాగేశ్వర్కు బీజేపీ అంటే కోపం ఉన్నది, అందుకే బీజేపీ తక్కువ చెప్పాడు. కోపం ఉంటే తక్కువ చెప్తాడా? నాకు తెలియదు, ఒక్కడు చెప్పాడు కదా. అందువల్ల పలానా పార్టీ అనే లేదు, కోపంతో సంబంధం లేదు. నా ఎమ్మెల్సీ ఎన్నికనే నేను కరెక్ట్గా అంచనా వేసుకున్నా. నాకు 2021లో నేను 2007లో పోటీ చేసేటప్పుడు 3 నెలల ముందు చెప్పిన నేను గెలిచి తీరుతాను అని. ఎలక్షన్ పోటింగ్కి ముందు చెప్పిన 100% గెలుస్తానని. చాలా మంది ఆశ్చర్యపోయారు, నవ్వారు, అవేలో కూడా చేశారు, ఇన్ని పార్టీలు ఉండగా మీరెట్లా గెలుస్తారు సార్ అని. కానీ నేను బలగు చెప్పిన గ్యారెంటీ గెలుస్తానని, ఎందుకంటే అంచనా. సో అలాగే 2021లో చెప్పిన నాకు 20% మించి రాదు ఓటింగ్ అని. ఇంట్లో కూడా చెప్పా, కౌంటింగ్ కూడా పోవడం దండగా మనం అని చెప్పాను. బట్ అది డెమోక్రటిక్ స్పిరిట్తో పోవాలి. బట్ నువ్వు చూడు 20% మించి రావన్నా, కరెక్ట్గా నాకు 18% ఓటింగ్ వచ్చింది. అందువల్ల అంచనాలు అన్ని సందర్భాల్లో రైట్ అవుతుందో రైట్ కాకపోవచ్చు, కానీ అంచనాలు చెప్పాడు నిజాయితీగా అని అనుకునే పరిస్థితులు ఆంధ్ర సమాజం లేదు. అందుకే ఇంకా ఆలోచిస్తున్నా ఏం చేయాలి. క్యూరియాసిటీ పెరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంటే వివిధ సంస్థలు, మీడియా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలని వెలువరుస్తూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో పరస్పరం విరుద్ధమైన రిపోర్ట్స్ ఇచ్చేసారు వివిధ సంస్థలు. సో వివిధ సంస్థలు చేసే ఎగ్జిట్ పోల్స్ వివిధ రకాలుగా ఉంటూ ఉన్నాయి. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఇస్తూ ఉంటే మరో రాష్ట్రంలో ఇంకొక రకంగా ఇస్తూ ఉన్న పరిస్థితి. ఒక ఎన్నికల్లో ఒక రకమైన రిపోర్ట్ ఇస్తే మరో ఎన్నికల్లో వేరే రకంగా ఇచ్చే పరిస్థితి. అండ్ ఇక్కడ ఇండియా టుడే, న్యూస్ 24 చాణక్య, టైమ్స్ నౌ, ఏబీపీ న్యూస్, ఇండియా టీవీ, ఎన్డీటీవీ, సిఎస్డిఎస్, రిపబ్లిక్ సి ఓటర్ అండ్ లోకల్గా ఆత్మసాక్షి, పోల్ పల్స్, ఆరామస్థాన్, నాగన్న, రైస్ సర్వే ఇలాంటి లోకల్ సర్వేలు కూడా ఉన్నాయి. సో ఈ సర్వే సంస్థల మీద అంటే ఈ ఎగ్జిట్ పోల్స్కున్న క్రెడిబిలిటీ ఎంత అంటే ఏం చెప్తారు? ఇప్పుడు భిన్నమైన రిపోర్ట్లు ఇవ్వడం అనేది సహజం కదా, భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు ఆడ బీఆర్ఎస్ వస్తుందని చెప్పలేదు కదా రిపోర్టు. అందువల్ల రిపోర్టు భిన్నంగా ఇవ్వడం కాదు ఇష్యూ. ఇందులో ఎగ్జిట్ పోల్స్ పైన 2 క్వశ్చన్స్. మీకు రాష్ట్రం వేరు రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కనుక రిపోర్టు భిన్నంగానే ఉంటుంది. ఇప్పుడు రిపోర్ట్ ఒకే రకంగా ఎలా ఉంటుంది చెప్పండి? ఒక కర్ణాటకలో కాంగ్రెస్ గెలవచ్చు, ఇంకో చోట గెలవకపోవచ్చు కదా. సో అందువల్ల రిపోర్ట్లు రాష్ట్రానికి భిన్నమైన రిపోర్ట్లు ఇవ్వడం కాదు.
ఫండమెంటల్గా ఏంటంటే 2 క్వశ్చన్లు. ఒకటి, ఎగ్జిట్ పోల్స్ అనేక సంస్థలు చేస్తాయి, వాస్తవము రియాలిటీ ఒక్కటే అయినప్పుడు, ఇప్పుడు ఇది వాటర్ బాటిల్ అండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ చూసినా ఇది వాటర్ బాటిల్ అనే కనబడాలి, రవిశంకర్ చేసినా వాటర్ బాటిల్ అనే కనబడాలి. మీకు బీర్ బాటిల్ లాగా నాకు వాటర్ బాటిల్ లాగా కనబడకూడదు కదా. సో ఎవరికైనా వాటర్ బాటిల్ లాగా కనబడాలి. సో దానికి నేనంటే బీర్ తాగను కనుక నాకు వాటర్ బాటిల్ లాగా కనబడుతుంది. మరి మీరు తాగుతారో లేదో నాకు తెలియదు. సో మీరు తాగే వారికి ఇది బీర్ బాటిల్ లాగా కనబడచ్చు, ఒక పాసిబిలిటీ ఉంది. సో అందువల్ల రియాలిటీ ఒక్కటే. ఇప్పుడు ఏ